కొబ్బరి గుడి నుంచి తీసుకొచ్చిన కొబ్బరి చిప్పలు ఇలాలో మనం పచ్చడి చేసేస్తాం కదా, లేకపోతే ఇందులోనే వేసేస్తాం. ఈరోజు నేను కొబ్బరి గోంగూర చేతి పచ్చడి చేస్తున్నానండి. ఇందులో చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. ఇది మగ్గబెట్టిన గోంగూర, పులుపుకి బదులుగా పచ్చిమిర్చి, అంతే. నేను పచ్చిమిర్చి వేయించుకుంటాను, ఇంక ఏమి వేయండి. మిక్సీ పట్టేసి పోపు మాత్రం జమ్మని వేసుకుంటే చాలు. వెల్లుల్లి అవి కూడా వేయి నేను, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ మిక్స్ అయిపోద్ది. కొబ్బరి గోంగూరకి నేను వెల్లుల్లి కూడా వేయను. కాస్త వేసుకుంటే ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు, అంతే. చాలా సింపుల్ అండ్ రుచికరమైన పచ్చడి. మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి చాలా మట్టికి అయిపోయినట్టే. కాస్త ఉప్పు వేసి ఇది మిక్సీ పట్టేస్తే, ముందుగా కొబ్బరి వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మిగతాదంతా చాలా తొందరగానే అయిపోద్ది ప్రొసీజరు. కొబ్బరి, ఈ రోజుల్లో వచ్చే కొబ్బరి చాలా రుచిగా ఉంటుందండి. పెద్దగా పీచు ఉండదు, బాగుంటుంది. ఇందులోనే గోంగూర వేసేస్తున్నాను. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి కూడా. ఈ ఉప్పు కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. పులుపు మాత్రం సమానంగా వేసుకుంటే బాగుంటుంది. ఇందాక పచ్చిమిర్చి వేయించిన నూనెలో పోపు వేసేస్తున్నానండి. పచ్చట్లో ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి పోపులు మాత్రం బాగా వేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, అంతే. ఎండుమిర్చి, కరివేపాకు, బస్. ఆవాలు చిట్టపట్లాడి పప్పు రంగు కొంచెం ఎర్రగా వచ్చేసింది. ఇందులో ఎండుమిర్చి వేసేద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మిక్సీ పట్టిన పచ్చడి అండి. చూసారా, ఇలాగ పచ్చడి అన్నది రోట్లో రుబ్బుకున్నట్టుగా గట్టిగా రుబ్బితే టేస్ట్ వేరేగా ఉంటుందండి. కొంచెం పలచగా అయినా బాగున్నట్టు అనిపించదు. పోపు, పచ్చడికి పోపు వేయగానే ఎంత అందం వచ్చేసిందో. బాగుంది కదా. కొబ్బరి గోంగూర పచ్చడి. పచ్చిమిర్చి, కారం, ఉప్పు మీ ఇష్టం. పులుపు మాత్రం తగినంత వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఫైనల్గా ఇంకోసారి చూపించేస్తున్నాను.